కాలం దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం ఓహో దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం పరిణయం రమణీయం అతి మధురం ఓహో దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం ధర్మమని సజీవుడైన దేవుడే తెలిపెను విధేయత చూపించుట శ్రీ ధర్మమని సజీవుడైన దేవుడే తెలిపెను దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం ఓహో ఏకమైన
కోసం ఒంటరి అయినా అన్నకు పండుగ మా సుఖమేనంట. ఇక ఈ అన్న ఒక మంచి కథ అవును. తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను. ముత్తైదు మురిపాల జీవించు అన్న ఆనంద బాష్పాల దీవించు. తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను. కొత్త యువరాణి రానుంది ఈ అంతఃపురం ఏలగా. అంతా సంతోషంలో తేలగా ఈ అంతఃపురం ఏలగా. అంతా సంతోషంలో తేలగా. తదిగిడ తగజడు తదిగిడ తగజడు తరిగిట తదరిన తదిదీత ఆనందం. తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్ళే. గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే. నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరనాళ్ళే. తదిగిడ తగజడు తదిగిడ తగజడు తరిగిట తదరిన తదిదీత ఆనందం. తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం. ఊహలకు దొరకని సొగసా ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా. నీ కనుల మెరుపుల వరస రేపినది వయసున రభస. నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ. నీ ఎదుట నిలబడు చనువే వీసా అందుకుని గగనపు కొనలే చూసా. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరనాళ్ళే.
ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మేరిసేలే మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై వీరిసేలే గుండెలో ప్రాణంగా నీవే నిండంగా మండే ఎండల్లో వేసి చలి చలి ప్రేమ రాగాలు ప్రణయ కలహాలు నాకు నీవే నీవే వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే ఎదలో సందళ్ళు నీ అందాలేలే సంతాల నీరే ఇంకేటి బంజర్లో పూచేటి పూలన్నీ నీ హోయాలే ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మేరిసేలే మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై వీరిసేలే నీకోసమే ఎదని గుడిలా ఇలా మలిచిన
నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే మెరిసింది నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే మెరిసింది అందుకే అమంతం నామది అక్కడే నిశ్శబ్దం అయినది
మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది దేవకన్య మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది దేవకన్య మిలమిల మెరిసిన శశికళ చినుకుల కురిసిన హరివిల్ల గుడిలో దివ్వెలా గుండెలో మూవలా ఎగిరే గువ్వలా ఎదిగే పూలా నవ్వవే నిత్యం ఇలా ముత్యాల వానల అందాల మందార కొమ్మ అల్లారు ముద్దైన బొమ్మ పండుగ వచ్చింది చల్లని కబురు తెచ్చింది వచ్చే నూరెల కాలానికి నువ్వే మారాణి వంటున్నది ప్రతిరోజులా ఒక రోజా ఇది ఏడాదిలో మహారాజే ఇది లోకాన ఉన్న అందరికన్నా చక్కనైన చిన్నది తన ఒడిలో పుట్టింది అంటున్నది మేఘాల పల్లకిలోనా మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది దేవకన్య మిలమిల మెరిసిన శశికళ చినుకుల కురిసిన హరివిల్ల నిన్నే మురిపించగా ప్రతి రాత్రి వేళల్లో రాణి చందమామయ్యని నీ కలువ కన్నుల్లో ఎన్నో కలలు నింపాలని నీ కోసమే ఆ నీలాకాశం పంపిందమ్మా వెన్నెల సందేశం నిన్నటి కథ రేపెంతో బిడ్డ చూడమన్న ఆశతో సందడిగా చేరింది సంతోషం మేఘాల పల్లకిలోనా మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య మిలమిల మెరిసిన శశికళ చినుకుల కురిసిన హరివిల్ల స్వాగతం స్వాగతం ఓ ప్రియా స్వాగతం 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 ఓ ప్రియా స్వాగతం నీవు నా తోడువై నీవు నా ఊపిరై ప్రేమకే ప్రాణమై
స్వాగతం ఓ ప్రియా స్వాగతం నందు నాకై కరుణా
పునమిడి నందునకై ఘన వందనము గణదేవా ప్రభు ఘన వందనము గణదేవా ప్రభు భార్యాభర్తలకమై భక్తిని నిలుపు శుభం భార్యాభర్తలకమై భక్తిని నిలుపు శుభం కార్యము గర్పించినందునకై కార్యము గర్పించినందునకై ఘన వందనము గణదేవా ప్రభు ఘన వందనము గణదేవా ప్రభు వారిని చేయుచున్నందునకై ఘన వందనము గణదేవా ప్రభు ఘన వందనము గణదేవా ప్రభు ఘన సౌజన్యవర్ధన మంగళం ఈ జీవనాగము సౌజీవనాగము సౌజన్యవర్ధన మంగళం సౌజన్యవర్ధన మంగళం ఈ జీవనాగము శుభకరి సహాయులకు శుభారణ మాగులకు నభయులు గుడు కరచరులకు నవనాయకులకు ఆత్మబంధువులకు సభాసారులకు ఆత్మబంధువులకు సభాసారులకు సకల వివాహములకు మంగళం సకల వివాహములకు మంగళం ఈ జీవనాథము పై జీవనాథము సౌజన్యవర్ధన మంగళం సౌజన్యవర్ధన మంగళం ఈ జీవనాథము వరుడవు పెళ్లి కుమారునికి వధువగు పెళ్లి కూతురునకు సరవిగ పెళ్ళిని జరుపు బొగకునకు పరిశుద్ధ సభకు పందిటి గమనకు వరకార్యంబునకు పందిటి గమనకు వరకార్యంబునకు వధువరసకారకులకు మంగళం వధువరసకారకులకు మంగళం ఈ జీవనాథము పై జీవనాథము సౌజన్యవర్ధన మంగళం సౌజన్యవర్ధన మంగళం కలబోసిన శుభవేళ తీపి ఆశల మందారాలు నిరబోసిన ఈ వేళ చిలిపి బోసుల సింధూరాలు కలబోసిన శుభవేళ అనురాగంతో ఒకటోవాలని అనుకున్నవన్నీ నిజమవ్వాలని ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం దీవిస్తూ శుభముగా ఈ పరిణయం ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం దీవిస్తూ శుభముగా ఈ పరిణయం తీపి ఆశల మందారాలు నిరబోసిన ఈ వేళ చిలిపి రోజుల సింధూరాలు కలబోసిన శుభవేళ ఇన్ని నాళ్ళుగా వేచిన సమయం ఎదురుగా నిలచింది చిగురుల తొడిగిన కొత్త వసంతం రమ్మని పిలిచింది ఇన్ని నాళ్ళుగా వేచిన సమయం
పిలిచింది. కలకాలం మీరు కలిసి ఉండాలని, చిరజీవం మీపై నిలిచి ఉండాలని ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం. దీవిస్తూ శుభమోగా ఈ పరిణయం. తీపి ఆశల మందారాలు విరబోసిన ఈ వేళ, చిలిపి ఊసల సింధూరాలు కలబోసిన శుభవేళ. ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, నరులలో నీ వాటి వారు ఎక్కడైనా నాకు కనరారు. నరులలో నీ వాటి వారు ఎక్కడైనా నాకు కనరారు. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం. పరలోక సౌందర్య తేజమయుడు. అందరూ లేచి నిలబడండి. పెళ్లి కుమారుడు కూడా అందరూ లేచి నిలబడాలి. వధువు ప్రవేశించినప్పుడు అందరూ లేచి నిలబడాలి. పఠించుకుందాం. ఎవరైనా కీర్తనల గ్రంథం 128వ కీర్తన. పెళ్లి కుమార్తె సహోదరి స్వప్న 128వ కీర్తన. నూట 28వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు చేసుకున్నారు. ఆయన త్రోవలు యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కవలే నుందురు. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలీల మీద సమాధానము నుండును గాక. ఆమేన్. స్తుతి ప్రార్థన. అందరు కుర్చీల మీద కూర్చోవాలని మనం చేస్తున్నాం. త్రియేక దేవుడు అయిన తండ్రి, గతపరచబడు ఈ వధూవరులను ఆశీర్వదింపగలందులకు ప్రార్థించుచున్నాము. ఆమేన్. కూర్చోండి. దయచేసి వధూవరులు కూర్చోవాలని మనం చేస్తున్నాం. తండ్రి అయిన దేవుని తలంచుకొనొచ్చు. పాత నిబంధనలోని పాఠం భక్తుడైన మోషే గారు రాశాం. 18 నుండి 24 వరకు చదువుకుందాం. 18 నుండి 24 వరకు. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేలను నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచు. లోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్ష రసమైనప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్ష రసము లేదని కారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనిను చేసి తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. దేవుడు ఈ కొద్ది వాక్యం దీవించి మన మిలుపుల్లో ఫలింపచేయును గాక. ఆమేన్.
రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనొచ్చు. పరమార్థ జ్ఞాని అయిన యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6 నుండి 9 వరకు ఎవరైనా మరొకరు. అవి పరిశుద్ధ నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగా చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లు విందుకు పిలువబడిన వారు ధన్యులు అని రాయబడి ఉన్నది. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన మిడికిల్లో ఫలింప చేయను గాక. ఆమేన్. కళ్యాణ రాగా నీవు వివాహము ఏర్పరిచినప్పుడు అది వరకు చరిత్ర గాని వృత్తాంతము గాని లేదు. నీ తీక్షణమైన ప్రేమను బట్టి ఇద్దరు ఒక్కరుగాను ఒక్కరిద్దరుగాను జీవించుచు ఒకరిలో ఒకరిని చూచుకొనుచు వారిలో నీ స్వరూపమును సృష్టికి కనబరుచుచు ఏలికలై పరిపాలించవలెనని నీవు ఏర్పరిచినందున వివాహం అన్నిటిలోనూ ఘనమైనదిగాన వందనములు. లోకమంతటిలో జరుగు వివాహముల యొద్ద నీవు ఉన్నావు. ఎందుకనగా అందరూ నీకు ప్రియమైన వారు. మనుష్యులు నీ నుండి వేరైనారు గాని నీవెప్పుడును వేరుగా లేవు. నీవు దయగలవాడవు, అందుచేత మానవులను నడిపించేవాడవు. మనిషిలో లోపమున్నను నీ ప్రేమలో లోపము లేదు గాన వందనములు. ఆది దంపతులను ఎత్తి ఘనమైన ఏలికలనుగా చేయ ఉద్దేశించినావో ఆ ఘనమైన కార్యమును క్రీస్తు స్వరూపము గల వధువు సంఘముతో క్రీస్తు ప్రభు వచ్చి 1000 ఏండ్ల పాలన కాలమప్పుడు దానిని ప్రత్యక్షపరుచును గాన వందనములు. ఈ వివాహ కార్యక్రమం నీ మహిమ కొరకును ఈ వధూవరుల కృపాక్షేమము కొరకును ఎక్కడున్న అందరి దీవెన కొరకును జరిగించుమని త్వరగా రానయ్యున్న యేసు క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరు వాక్యాన్ని కొద్ది నిమిషాలు శ్రద్ధగా వినవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరణాత మరణాత. సరే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. మంచిది. దయగలేసు ప్రభువ స్తోత్రములు. రాజు అక్షితను దంపతులను దీవించండి. వీరంతో ప్రేమగా జీవించుటకు మీ సహాయము దయచేయండి. తోడుగా ఉండండి. మీ కన్ను దృష్టి ఉంచి మీ కనుపాపవలే దంపతులను కాపాడండి అయ్యా. నిత్యము మీ కృప తోడుగా ఉంచి దీవించుమని వాక్యము ద్వారా అందరితో మాట్లాడుమని యేసు నామాన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి మరణాత. ఒక పాస్టర్ గారంట వాక్యం బోధించటానికి నిలబడి ఒక మాట అన్నారంట. ఏమన్నారంటే, మరి వాక్యం బోధించే సమయంలో పెళ్లి కుమారుడి మనస్సేమో పెళ్లి కుమార్తె మీద ఉంటది. ఈ టైంలో పెళ్లి కుమారుని మనస్సేమో ఎవరి మీద ఉంటది? పెళ్లి కుమార్తె మీద ఉంటది. పెళ్లి కుమార్తె మనస్సేమో పెళ్లి కుమారుని మీద ఉంటది. బంధువుల మనస్సేమో ఎవరి మీద ఉంటది? ఆ పాస్టర్ గారు అన్నారంట, బంధువుల మనస్సేమో ఇది వాక్యం ఎవరికి చెప్పాలి అన్నారంట పాస్టర్ గారు వాక్యం బోధించడానికి నిలబడి. ఇంకొక అబ్బాయి అంట, నాన్న నాకు పెళ్లి చేయి అన్నాడంట. ఏమన్నాడు? నాన్న
నాకు పెళ్లి చేయి అన్నాడంట. అప్పుడు నాన్న అన్నాడంట, నువ్వు వెంటనే సారీ చెప్పురా అన్నాడంట. ఏం చెప్పమన్నాడంట? సారీ. ఇదేంటి నాన్న, నేనేం తప్పు చేశాను, నేనేం పొరపాటు చేశాను, నేనెందుకు సారీ చెప్పాలి, నేను చెప్పను అంటాడంట. ఏమ్మా, అప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నాడు, మళ్ళా నువ్వు సారీ చెప్పురా అన్నాడంట. ఈ అబ్బాయి ఏమో నేనేం తప్పు చేయలేదు కానీ నేను సారీ చెప్పను. మరలా వాళ్ళ నాన్న నువ్వు సారీ చెప్పాల్సిందే అనగానే సరే నాన్న మాట కాదనలేక ఏం చెప్పాడంట? సారీ, క్షమించండి అని చెప్పాడు. సారీ అన్నాడంట. అప్పుడు ఆ తండ్రి అన్నారంట, నువ్వు సారీ అని చెప్తే జీవితంలో నీకే సమస్యలు ఉండవు. నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చెప్పుకోవాలి? ఒకరినొకరు క్షమించండి అని చెప్పుకుంటే ఇద్దరికి ఏ సమస్యలు ఇంకా ఉండవు. అందుకే పెళ్లి అనగానే తండ్రి ఏమన్నాడు? సారీ, సారీ చెప్పమన్నాడు. కనుక వీళ్ళిద్దరు కూడా సారీ అని అనుకుంటే జీవితాంతం సంతోషంగా, ప్రేమగా, అనురాగంగా జీవించవచ్చు. మరి సారీ చెబుతారో లేదో? చెబుతారా లేదా? సారీ. ఇద్దరు ఒకరినొకరు ఏం చెప్పుకోవాలో? క్షమించుకోవాలి. కనుక ఎఫెసీ పత్రికలో 25వ వచనంలో, 5వ అధ్యాయం 25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. భర్త ఏం చేయాలంట? భార్యను ప్రేమించాలి. రాజు చక్కగా నవ్వుతున్నాడు. రాజు ఏం చేయాలా? చెదలవాడకు రాజు అబ్బాయి. దేనికి రాజు? చెదలవాడ. కనుక రాజు అబ్బాయి. రాజు భర్త ఏం చేయాలంట? భార్యను ప్రేమించాలి. భార్యను ప్రేమించాలి. ఒకసారి వాక్యంలో మనం చూస్తే ఆదికాండం 24వ అధ్యాయం చూడండి. 2 మాటలు చెప్పి ముగిస్తాను. వాక్యం వివాహం కార్యక్రమంలోకి వెళ్దాం. ఆదికాండం 24వ అధ్యాయం 24వ అధ్యాయం. ఎవరు అల్లరి చేయకూడదు దయచేసి. 67వ వచనంలో, ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోని కామెను తీసుకొని పోయెను. అట్లు అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించను. ఇస్సాకంట రెబ్కాను ప్రేమించాడంట. అందరికి మరణాత కుర్చీలు వేయండి అయ్యా, అందరూ కూర్చొని వివాహం చూస్తారు. రెబ్కా, ఇస్సాకు రెబ్కాను ప్రేమించాడు. కనుక దేవుని బిడ్డలారా, భర్త కూడా భార్యను ప్రేమించాలి. అలాగే ఆదికాండం 30వ అధ్యాయములో 29వ అధ్యాయం 30వ వచనంలో, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అనుంది. అక్కడ బహుగా ప్రేమించాడంట. ఎవరు? యాకోబు గారు రాహేలును బహుగా ప్రేమించారంట. ఇప్పుడు రాజు అక్షితను ప్రేమించాలి. ఇంకా ఎలా ప్రేమించాలి? బహుగా ప్రేమించాలి. ప్రేమించాలి అనుంది. ఇంకో మాట కూడా చెప్పాను మీకు, బహుగా ప్రేమించారంట యాకోబు గారు రాహేలును. కనుక ప్రేమిస్తావా? బహుగా ప్రేమిస్తావా? రాజు ఏం చేస్తారంట? ప్రేమ కాదు, బహుగా ప్రేమిస్తాడంట. ఇంకో మాట కూడా భర్త గురించి మనం ధ్యానం చేసుకుంటే
కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి. 2 మాటలు చెప్పి ముగించి ముఖ్యమైన కార్యక్రమంలోకి వెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం గమనించిన వారమైతే 19వ వచనం, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి అని ఉంది అక్కడ. ఇంకా ఏం చేయకూడదంట? నిష్ఠూర పెట్టకూడదు. 2వ లక్షణం, నిష్ఠూర పెట్టకూడదు అంటే ఎప్పుడు బాధ పెట్టకూడదు,